ఏంటి మా ఇంటికి వెళ్ళి మా మమ్మీకి వార్నింగ్ ఇచ్చావంట? ఓహో, మీ అమ్మ ఆల్రెడీ నీకు ఫోన్ చేసి ఆ బాధని నీతో షేర్ చేసుకుని ఏడ్చిందా? ఏం మాట్లాడుతున్నావే? అదే నేను అడుగుతున్నాను. ఏమనుకుంటున్నారు మీ అమ్మ కూతుర్లిద్దరు? ఇంట్లో ఎవరికి తెలియకుండా ఆ గుండమ్మకి కిడ్నీ ఇచ్చొచ్చావు కదా? గుండమ్మ కాదు, మా అమ్మ. ఆ విషయం ఇప్పుడు నేను ఇంట్లో చెప్తే ఏమవుతుందో తెలుసా? ఏంటి, బెదిరిస్తున్నావా? చెప్పు, వెళ్ళి చెప్పు. నువ్వు చెప్తే మా అమ్మకి నేనే తన కూతురన్న విషయం తెలుస్తుంది. నాకు హెల్ప్ చేసిన దానివి నువ్వే అవుతావు. చెప్పు, వెళ్ళు. చూడు, నువ్వు నన్నేమీ చేయలేవు. నేను మా అమ్మ కోసం కిడ్నీ ఇచ్చానన్న విషయం తెలిస్తే ఇంట్లో నుంచి అత్తయ్య వాళ్ళు నన్ను గెంటేస్తారు. కానీ నేను కూతుర్ని అని తెలిసిన తర్వాత మా అమ్మ ఊరుకుంటుందా? గుండం అంటే ఏంటో తెలుసు కదా, తను రంగంలో దిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా. నా విషయంలో తప్పు చేస్తే ఒక్కొక్కరికి మోత మోగించేస్తుంది. కాబట్టి తెలిసినా తెలియనట్టుండు. అరవాలనిపించినా నోరు మూసుకొనుండు. అక్కడ మీ అమ్మ వల్ల మా అమ్మకు కానీ, ఇక్కడ నీ వల్ల నాకు కానీ ఏ ఇబ్బంది కలిగినా మీ అమ్మ కూతుర్లిద్దరిది చాప్టర్స్ ముగించేస్తా. ఏదో సొంత చెల్లివి కదా అని ఊరుకుంటున్నాను. ఏంటి, సొంత చెల్లెలు కాబట్టి ఊరుకుంటున్నానని వార్నింగ్ ఇస్తున్నావు? ఏమైంది? ఏం లేదండి, తను నా చెల్లెలే కదా. అంటే తోడికోడళ్ళం కదా. తోడికోడళ్ళం అంటే వరుసకు అక్క చెల్లెళ్ళం అవుతాం కదా, అదే చెప్తుంది పల్లవి. అక్క చెల్లెల సంగతి పక్కన పెట్టు, వార్నింగ్ ఎందుకు ఇస్తుంది? అయ్యో, వార్నింగ్ కాదండి. తోటికోడలమన్న తర్వాత చిన్న చిన్న మాట పట్టింపులుంటాయి కదా, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడుకుంటారు? కాలేజీలో చూస్తే కాలేజీలోనూ గొడవ పడతారు, ఇంట్లో చూస్తే ఇంట్లోనూ గొడవలు పడతారు. తోడికోడలు అక్క చెల్లెళ్ళు అన్నారు, ఇద్దరు కలిసిమెలిసి ఉండొచ్చు కదా అలాంటప్పుడు. నేను అదే చెప్తున్నానండి. నేనక్కని, నువ్వు చెల్లివి, సొంత అక్క చెల్లెల్లాగా కలిసుందాం, అప్పుడు నీకు ప్రాబ్లం ఉండదు, నాకు ప్రాబ్లం ఉండదు అని చెప్తుంటే తనకు అర్థం కావట్లేదు. అయినా పర్వాలేదులేండి, అర్థం చేసుకుంటుంది.